హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ మిల్లెట్స్ పిండితో చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మన మిల్లెట్స్ పిండిని తీసుకుందాం. రెండు గ్లాసుల మిల్లెట్స్ పిండి, ఒక 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకుందాం. ఈ 3 గ్లాసులు అంటే మొత్తం 1 కేజీ అయ్యింది. ఇది 200 గ్రామ్స్ గ్లాస్ అనమాట. మనం ఇక్కడ 2 గ్లాసుల మిల్లెట్స్ పిండి, 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం. మొత్తం 1 కేజీ అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఇదంతా చక్కగా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 కేజీ పల్లీలు తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. 100 గ్రాముల శనగపప్పు తీసుకొని ఇది కూడా అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట కరివేపాకు శుభ్రంగా కడిగి కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకుందాం. ఈ గరిటెతో 3 గరిటెలు ఆయిల్ తీసుకొని ఇలా బాగా వేడి చేసుకొని వేడి ఆయిల్ అంతా ఇలా పోసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది, చెయ్యి పెట్టకండి, స్పూన్తో ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 లవంగాలు ఇవి వేయించకుండానే పొడి చేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇవి కూడా బరకగా చేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లి గడ్డలు తీసుకొని ఇలా పొట్టు అయినా సరే పొట్టు పీస్ అయినా సరే ఇవి కూడా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మన జీలకర్ర, ధనియాలు, లవంగాల పొడి కూడా వేసుకోవాలి. మన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు 1/2 కప్పు వరకు నువ్వులు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ చూసి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. నానబెట్టుకున్న పల్లీలు కూడా అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, పల్లీలు కూడా వేసుకోవాలి. మన శనగపప్పు కూడా వేసుకుందాం. ఇలా పల్లీలు నానబెట్టుకొని వేయడం వల్ల మనం అప్పాలు చేసుకునేటప్పుడు బయటికి రాకుండా ఉంటాయి పల్లీలు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని సరంతా బాగా కలుపుకుందాం. ఇలా అంతా చక్కగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. ఇంకా కొంచెం పడుతుంది, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని కొద్దిగా తీసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చక్కగా కలుపుకోవాలి. అంతా చక్కగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి చక్కగా.
ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. మొత్తం కలిపి పెట్టుకుంటే పిండి మొత్తం మెత్తగా అయిపోతాయి, చెక్కలు సరిగా రావు. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ రుద్దుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఇలా పూరి ప్లేట్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ ఇలా వేసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. పెట్టుకొని ఇది ఒక క్లాత్ పైన ఇలా వేసుకోవాలి. క్లాత్ పైన అయినా సరే, రైస్ బ్యాగ్ పైన ఇలా వేసుకొని ఇలా మొత్తం చక్కగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఇలా వేడైనాక మనం ఒత్తుకున్న ఈ చెక్కలు వేసుకోవాలి. ఇలా చక్కగా దూరగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. మిల్లెట్స్తో చాలా చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. మంట మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే తొందరగా కాలిపోతాయి, లోపల కాలవు. ఇలా చక్కగా కాలినాక ఇలా అన్నీ చక్కగా చేసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.